సాయంత్రం ఆకాశం మెల్లగా రంగులు మార్చుకుంటోంది. పాత ఇంటి ముందు చిన్న అరుగుమీద అమ్మమ్మ కూర్చుంది. ఆమె పక్కనే ఆమె మనవడు. మనవడి చేతిలో బొమ్మ ఉంది, కాని అతని మనసు ఆ బొమ్మ దగ్గర లేదు. ఇతర పిల్లల చేతుల్లో ఉన్నవి అతని కళ్లకు గుర్తొస్తున్నాయి. నాకు ఇంకా కావాలి అన్న భావం ఆ చిన్న మనసులో మెల్లగా అలజడి చేస్తోంది. అమ్మమ్మ అది గమనిస్తుంది. ఎక్కువ మాటలు చెప్పదు, కాస్త దగ్గరికి తీసుకుంటుంది. అతని తలమీద చెయ్యి వేసి నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెడుతుంది. అప్పుడు అమ్మమ్మ ఇలా అంటుంది, రాబిడ్డా, నీ మనసు నిండలేదని నాకు తెలుసు. ఈ వయసులో అలా అనిపించడం తప్పు కాదు. కాని ఆ భావం నీతో పాటు పెరిగిపోతే జీవితమంతా దాని వెంబడే నడవాల్సి వస్తుంది. అందుకే నీకొక కథ చెబుతున్నాను. ఇది నేను చదివింది కాదు, నేను చూసిన జీవితం. చాలా సంవత్సరాల క్రితం మనలాగే ఉన్న ఒక చిన్న ఊరిలో ఒక అబ్బాయుండేవాడు. అతని పేరు రావణ్. పేరు పెద్దదే బిడ్డా, కాని అతని మనసు ఎప్పుడూ చిన్నగానే ఉండేది. ఎందుకంటే అది ఎప్పుడూ నిండేది కాదు. రావణ్ పేదవాడు కాదు, అలాగే చాలా ధనవంతుడూ కాదు. తినడానికి తిండి ఉండేది, ఉండడానికి ఇల్లు ఉండేది, తల్లిదండ్రుల ప్రేమ కూడా ఉండేది. కాని అతనికి ఇవన్నీ కనిపించేవి కావు. పక్కింటి అబ్బాయికి కొత్త బైకు వేస్తే తన జీవితం పాతదైపోయినట్టుగా అనిపించేది. ఎవరైనా కొత్త బట్టలు వేసుకుంటే తన దగ్గర ఉన్నవి విలువలేనివిలా అనిపించేవి. రోజూ ఒకటే ఆలోచన, ఇంకా కావాలి, ఇంకా పెద్దగా ఉండాలి, ఇంతేనా నా జీవితం? అతని తండ్రి చిన్న కిరాణా దుకాణం నడిపేవాడు. డబ్బు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆయన ముఖంలో ప్రశాంతత మాత్రం ఎప్పుడూ తగ్గేది కాదు. ఒకరోజు రావణ్ తన మనసులో ఉన్నదంతా తండ్రిని అడిగాడు. మన జీవితం ఇంతేనా? ఇంకా ముందుకు వెళ్లాలంటే ఏం చెయ్యాలి? తండ్రి కోపపడలేదు, ఎత్తుగా మాట్లాడలేదు. కేవలం ఒక మాట మాత్రమే అన్నాడు, ఉన్నదాంట్లో సంతృప్తిపడాలి నాయనా. ఆ మాట రావణ్కు అర్థం కాలేదు. సంతృప్తి అంటే ఆగిపోవడమేనని అనుకున్నాడు. అందుకే ఆ మాటను తేలికగా తీసుకున్నాడు. కొన్ని రోజులకు అతను ఊరిని వదిలి వెళ్ళిపోయాడు. పెద్ద ఊరు, పెద్ద కలలు, పెద్ద జీవితం. మొదట అన్నీ కొత్తగా అనిపించాయి. చేతిలో జీతం, చుట్టూ ఎత్తైన భవనాలు, అందరూ పరుగెత్తే జీవితం. ఇదే విజయం అనుకున్నాడు. కాని బిడ్డ, ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే అక్కడ కూడా ఎవరో ఇంకా ముందున్నారు, ఎవరో ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎవరో ఇంకా పెద్ద ఇల్లు, పెద్ద కారు. మళ్ళీ అదే ఖాళీ. ఎంత ఉన్నా సరిపోనట్టు, మనసులో శాంతి లేకుండా. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు, ఆలోచనలు ఆగేవి కావు. ఒకరోజు రోడ్డు పక్కన ఒక ముసలి మనిషిని చూశాడు. చిన్న టీ బండి, పాత బట్టలు, కాని ముఖం నిండా ప్రశాంతత. ఆ మనిషిని చూసి రావణ్ ఆగిపోయాడు. ఇంత తక్కువలో కూడా ఇంత శాంతిగా ఎలా ఉన్నాడు? అప్పుడే అతనికి అర్థమైంది, తన సమస్య డబ్బు కాదు, తన సమస్య లూటు కాదు, తన సమస్య అసంతృప్తి. ఆ రాత్రి అతనికి ఊరు గుర్తొచ్చింది, తండ్రి దుకాణం గుర్తొచ్చింది, ఆ రోజు చెప్పిన మాట గుర్తొచ్చింది, ఉన్నదాంట్లో సంతృప్తిపడాలి. అప్పుడు ఆ మాట అర్థమైంది. సంతృప్తి అంటే ఆగిపోవడం కాదు, మన దగ్గర ఉన్నదాన్ని విలువ చేయడం. కొన్ని రోజులకు రావణ్ తిరిగి ఊరికి వచ్చాడు. ఈసారి అతని చూపు మారిపోయింది. చిన్న దుకాణంలో కూడా గౌరవం కనిపించింది, చిన్న ఇంట్లో కూడా ఆనందం కనిపించింది. అతని మనసు నిండింది. అప్పుడు అతను నిజంగా ధనవంతుడయ్యాడు. అమ్మమ్మ మళ్లీ మౌనంగా మారుతుంది. కథ ముగిస్తుంది. మనవడు ఆమె ఒడిలో తలపెట్టుకుంటాడు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తాయి. అమ్మమ్మ ముఖంలో నిశ్శబ్దమైన నవ్వు. ఆ రోజు ఆ మనవడికి కథ మాత్రమే కాదు, జీవితం కూడా దొరికింది. ఎక్కువ కావాలనే ఆశ తప్పు కాదు, కాని ఉన్నదాన్ని మరిచిపోతే ఆ ఆశే భారమవుతుంది. అమ్మమ్మ మాటల్లో ఒక జీవిత సత్యం దాగుంది. ఉన్నదాంట్లో సంతృప్తిపడాలి. అంటే
ఈ క్షణాన్ని ప్రేమించాలి.